దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత దారుణానికి పాల్పడిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని దేశమంతా రోడ్డెక్కింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. కావాలని ఆమెను టార్గెట్ చేసి చంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అటు రంగంలోకి దిగిన సిబిఐ ప్రతి ఒక్కరిని విచారిస్తోంది. నిందితుడు సంజయ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కు పాలిగ్రఫీ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇక చనిపోయిన ట్రైనీ డాక్టర్ లైఫ్ కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమవుతోంది. పీజీలో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో రాత్రింపగళ్లు తేడా లేకుండా కష్టపడేదని డాక్టర్ పేరెంట్స్ చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రైనీ డాక్టర్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లో 12 ఏళ్ల కింద ఈ ట్రైనీ డాక్టర్ కు పరిచయం అయింది. పరిచయం ఫ్రెండ్షిప్ గా ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ నవంబర్లో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. హత్యాచారం జరిగిన ముందు రోజు అంటే ఆగస్టు 8న రాత్రి 11:30 వరకు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే ఆ రాత్రి ఇద్దరి జీవితాలను మార్చేసింది. ప్రేమ కథను ఛిద్రం చేసింది. ఆగస్టు 9న డాక్టర్కు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు. పనిలో బిజీగా ఉందని చెప్పి డిస్టర్బ్ చేయొద్దని సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాతే ఈ ఘోరం గురించి అతనికి తెలిసింది. ఆర్జీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ డాక్టర్ స్నేహితుడి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అయితే డాక్టర్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లేందుకు చూసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సంఘటన స్థలానికి కొద్ది దూరంలో కూలిపోయి ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 13 ఏళ్లుగా తనతో పాటు నడిచి తన చేయి పట్టుకుని నడిచిన స్నేహితురాలు ఇక లేదని తెలిసి ఆ యువకుడు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఇంతలా ప్రేమించుకుని త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్న ట్రైనీ డాక్టర్ది సూసైడ్ అని మొదట్లో చెప్పడం దారుణమంటూ ఇద్దరి ప్రేమ కథ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోరాలో ప్రిషు అనే యువకుడు పోస్ట్ చేశాడు. ఇది ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎన్ని కలలు కన్న ఓ యువ డాక్టర్ బతుకును, ఆ యువకుడి భవిష్యత్తును నాశనం చేసింది ఎవరైనా సరే ఉరి తీయాల్సిందేనని ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.